సాధారణ మందు 90 రూపాయలు బయట దొరికితే అది 400 రూపాయలకు అమ్ముతున్న అధ్యక్ష. సేమ్ అవే కంపెనీ అదే ఉత్పత్తి జరిగినటువంటిది. అంటే ఈ విధంగా జరుగుతున్నటువంటి ఆర్థిక భారాన్ని పేదవాళ్ళు తెలియకుండానే మోసపోయే పరిస్థితి అధ్యక్ష. ఈ బయట షాపులు అమ్ముతున్నటువంటిది అదేవిధంగా ప్రభుత్వ మన జరిగేటువంటి దానికి ఇలాంటి తేడా అధ్యక్ష. అంటే ఇంతటి వ్యత్యాసం ఉండి దానికి అనుగుణంగా నిమ్స్ ఆసుపత్రిలో ఉండేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రసీదుల అధ్యక్ష నో రిటర్న్ నో ఎక్స్చేంజ్, అంటే భారం వేయడం అదేవిధంగా తిరిగి తీసుకోమనేటువంటి విధంగా వాళ్ళ వివరం ఉంది. దీనికి ప్రధానమైన కారణము కూడా నెలకు ₹1,00,00,000 రెంట్ అని చెప్పనేది. సాధారణంగా బయట షాప్లో ఉండేటువంటి కిరాయి ఏ విధంగా కడతామో ఆసుపత్రులు ఉండేదాన్ని కూడా అదే విధంగా కట్టాలి. కానీ పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని చెప్పి భావిస్తే అది పరోక్షంగా పేద నిరుపేదల మీదనే భారం పడుతుంది. కనుక వెంటనే ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులలో నిమ్స్ లాంటి గాంధీ ఉస్మానియా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు మంత్రి గారు చెప్పిన అన్ని ఆసుపత్రులలో ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పని అప్పుడు ఈ పేదవాళ్ళ మీద భారం పడది. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి మందులు ఒక 3 నెలల స్టాకు ఆసుపత్రుల్లో ఉన్నట్టయితే ఈ బయట కొనే అవసరం పడదు. బయట కొనే దాంట్లో ఇబ్బందులు పడుతున్నాయి కూడా పెద్ద ఎత్తున ఉంది అధ్యక్ష. సర్జికల్ మెటీరియల్ సమస్య ఉంది, మందుల కొరత సమస్య ఉంది. ఈ మెటీరియల్ అనే దాని మీద లోపిష్టం అని చెప్పని వైద్యులే భావించడం వల్ల బయట కొనేటువంటి పరిస్థితి పడుతుంది. కనుక ఉదాహరణ చూసినట్లయితే లాప్రోస్కోపిక్ హెర్నియా రిపేర్ అదేవిధంగా మెష్ అంటే ఇటువంటి అవసరమైనటువంటి అన్ని కూడా అందులో లేకపోవడం వల్ల బయట కొనే పరిస్థితి వస్తుంది. కనుక సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఆసుపత్రికి అందుదానికి పర్యవేక్షణ లేదు. దీని మీద పర్యవేక్షణ కూడా వేయాలి. నాకున్న అనుభవం కూడా ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్న అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రతిష్టాత్మకమైన చెప్పని భావించి నేను ఆనాడు జగిత్యాల 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏరియా కమిటీ ఆసుపత్రి అధ్యక్షునిగా పనిచేసినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి ఇచ్చేటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని జగిత్యాల నుండే ప్రభుత్వ ఆసుపత్రికి అన్వయించి ప్రభుత్వ ఆసుపత్రిలో లేనటువంటి హ్యాండ్స్ ను బయటకెళ్ళి పిలిపించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి క్లెయిమిస్తున్నాం అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా. అంటే ఒక నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు చేయవలసిన బాధ్యత అధ్యక్ష. ప్రజాసేవకులు అని చెప్పని ప్రజాప్రభుత్వం అనేటువంటి వాళ్ళం మరి అది చేతులలో కనబడాలి. కనుక వీటి పట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో ఉండే అన్ని ఆసుపత్రులకు ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలను కమిటీ చైర్మన్గా ఇస్తున్నారో కౌన్సిల్ సభ్యులో ఉన్నాం, రాజ్యసభ సభ్యులో ఉన్నాం, మమ్మల్ని అందులో వేసి ఈ పర్యవేక్షణ కమిటీకి ఇచ్చినట్టయితే బాధించినట్టయితే సక్రమంగా జరుగుతుంది. నేను చెప్పిన ఉదాహరణకు అనుగుణంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ₹1,000 కోట్ల ఖర్చు పెడుతున్నామని చెప్పని 10 లక్షలు పెంచుతున్నటువంటి ప్రభుత్వం ఇది ప్రభుత్వ ఆసుపత్రులకు జిల్లా ఆసుపత్రులకు గతంలో పెద్దలు కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతం వరకు కూడా ఈ మందులు వెళ్ళిన పరిస్థితి ఉండే. నేడున్నటువంటి ఈ పిఎం సంబంధించినటువంటి ఔషధ నిధి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ఆసుపత్రుల్లోకి రావాలా, జనరిక్ మెడిసిన్స్ రావాలా, స్టాండర్డ్ మెడిసిన్ వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పని మీ ద్వారా ప్రభుత్వం కోరుతుంది. ధన్యవాదాలు. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలు ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో గాంధీ ఉస్మానియా లేదా నిమ్స్ ఇక్కడ బ్రాండెడ్ విక్రయాలు మందులు కొనసాగుతున్నాయి. మన హాస్పిటల్లో ప్రభుత్వమే ఈ మందులు సరఫరా, తర్వాత జనరిక్ స్టోర్స్ ఉండాలి, దాంతో సబ్స్టాండర్డ్ మందులు కూడా సప్లై చేస్తున్నారు. రేట్స్ బయటికి అక్కడికి చాలా వ్యత్యాసం తేడా ఉంది. తరువాత ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే ఇది ప్రభుత్వ హాస్పిటల్కు అనుసంధానం చేస్తూ ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో గౌరవ సభ్యులని మెంబర్ చేయాలి, వాళ్ళు కూడా బాధ్యతలు అప్పచెప్పాలి అనే ఈ 4-5 అంశాలని ప్రస్తావించారు అధ్యక్ష.